జగన్ అయితే ఖచ్చితంగా తనను అరెస్ట్ చేస్తారని నమ్ముతున్నాడు. ఏదో ఒక విధంగా కొన్ని రోజులు జైల్లో పెట్టి తను జైల్లో ఉండగా ప్రభుత్వ మార్పు జరుగుతుంది, చంద్రబాబు నాయుడు దిగేసి లోకేష్ని ముఖ్యమంత్రిని చేస్తారు. అందుకోసమే ఇప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ భయపెడతా, తర్వాత ఫైనల్గా తనని జైల్లో పెట్టేసి ఆ టైంలో ప్రభుత్వం మారితే అప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, ఈవెన్ పవన్ కళ్యాణ్తో ప్రాబ్లం వచ్చినా సరి చేసుకుంటారు వాళ్ళు అన్నటువంటిది తన నమ్మకం. అయితే తనని జైల్లో పెడితే అది సింపథెటిక్కే అవుతుంది తప్పించి అది ప్రభుత్వానికి నష్టమే తప్పించి మరేం కాదన్నటువంటి తన నమ్మకం. అందుకనినే తాజాగా మరొకసారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న పరిస్థితుల్లో మీరు కేడర్కి ఉత్సాహాన్ని ఇవ్వడానికి వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో మీకు క్రియాశీలంగా పనిచేయడానికి వారానికి 3 రోజులు మీ పార్లమెంట్ నియోజకవర్గాలు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఆ జిల్లా మీద మీకు పట్టు వస్తుంది. అప్పుడే మీరు చెప్పింది తింటారు. ఇది చాలా ముఖ్యం. మీ వల్ల పార్టీకి మంచి జరగాలి. పూర్తిస్థాయి రాజకీయ నాయకులు పనిచేయాలి. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేం. జైలుకు పంపుతారని భయపడకూడదు. కలియుగంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం చేయాలంటే, ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయాలంటే ఈ 2 విషయాల్లో వెనకాడకూడదు. అప్పుడే మనం రాజకీయాలు చేయగలుగుతామంటే జగన్మోహన్ రెడ్డి నిన్న పార్లమెంటరీ పార్టీ సమన్వయకర్తలకి ఇచ్చినటువంటి పిలుపు.